అనుకున్నాం కదా, మన డీమన్ అనే కదా అనుకున్నాం. లేదు అసలు ఎక్కడ అందరూ అక్కడ నుంచి ఉన్నాక నువ్వు చెప్తున్నారు మీరు. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. మేమంటే హౌస్ కి బిగ్ బాస్ అనుకుంటున్నాం, మీరేమో ఎప్పుడు దివ్య అని, మీరేమో ఎప్పుడు తనుజ డాటర్ అని. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఇప్పుడు ఒక దగ్గరే కూర్చొని ఒక దగ్గరే రాజు ఇది తప్పు. అది తప్ప అది తప్ప ఎమోషనల్ గా కానీ అన్నిటి పరంగా బ్రెయిన్ యూజ్ చేస్తుంది తను. నువ్వు బ్రెయిన్ యూజ్ చెప్పేది తిను. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. బ్రెయిన్ యూజ్ చేస్తుంది. నువ్వు సెంటిమెంటల్ ఫూల్ లాగా బిహేవ్ చేస్తున్నావు. ఒక బాడీ పెట్టేసి ఆడేయటం ఇది ఒక్కటే కాదు. గేమ్ ఆడడానికి వచ్చావు, బాండ్స్ ఇవి కాదు. అది కట్ చేసుకుంటావో నీ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటావో అనేది నీ ఇష్టం. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్స్. టైం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తాను అని అన్న మనిషి దాని తర్వాత ఇక్కడికి వచ్చి లాస్ట్ లో మిగిలింది ఎవరు? నేను రాము. డెఫినెట్లీ మీరు నాకే సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు కదా. అలాంటప్పుడు నాకే ఇస్తారని నేను అనుకోవడంలో తప్పలేదు కదా. లేదు సార్, ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం అడిగాను. మనిషి మాట ఇచ్చాడా, మనిషి మాట ఇస్తే అది జరుగుతుంది అనే నమ్మకం మీ దగ్గర నుంచి నాకు కోల్పోయా. నమ్మమంటావా? నమ్మాలి సార్. మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీద ఆధారపడి తిరుగుతోంది. నమ్మకమే జీవితం. కానీ ఒక్కరోజు నీకు దోశ కొంచెం లేట్ అయిందని చెప్పి నువ్వు నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది. ఇదేలా మీ సంస్కారం, ఇదేలా మీ నాగరికత, ఇదేలా మీ సాంప్రదాయం. మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. మీరు ఎంతసేపు బర్నీ గారితో తప్ప ఇంకెవరితో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. చాలా అయ్యో బాబోయ్, చూసావా మా ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో. నువ్వు కాదు, నువ్వు రీతుకే సపోర్ట్ చేసావు కదా మన బోటు. దీంట్లో ఏం జరుగుతుందిరా బాబు ఇక్కడ? నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం. ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. నేను అదే నాకు యాటిట్యూడ్ అంటారు కదా. నేను ఈ వీక్ వెళ్ళిపోయినా నేను తలెత్తుకుని వెళ్తా. అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా? నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలు తెలిసే టైం కొడతాను. చూడరు ఎక్కడి నుంచి ఒక్కొక్క డైలాగ్ మారా మావా, అద్దరు కొట్టేశావు. మాట్లాడు, సినిమా చూస్తూ ఉండే అంతేనా? ఖాళీ పిక్చర్ దేకోవే. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీరు నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా. నీ ఇష్టం ఎలా చెప్తే అలాగని చెప్పండి. అందరిని అడిగారు, అందరు కూడా వినండి వినండి, నేను చెప్పేది వినండి. నో యూస్. వాడు విండండి. మీ హౌస్ మెంబర్ దగ్గర రావాలన్నప్పుడు ఫస్ట్ టైం బాక్స్ సాక్రిఫైస్ చేసింది నేను మీకోసం. నేను చూసావా శివగామి, నీ త్యాగానికి వీడు తప్పు అని పేరు పెట్టి ఆ జెంట్స్ తో మనం ఆడలేమనుకున్నప్పుడు అప్పుడే మీరు క్విట్ అయిపోయి నేను ఆడని చెప్పి దిగిపోవాలి. గోండాలని పేరు పెట్టడం ఇక్కడ. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటో చెప్పి ఇప్పుడు చూసి 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 మీ గురించి చూసి అలిసిపోయి మెంటల్ గా అలిసిపోయి టైడ్ మీ గురించి వాయిస్ రైజ్ చేయాల్సి. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. సుమన్ గారు, నో భరణి గారు, సుమన్ గారా? ఓకే, ఆయన ఎందుకు రా కంగారు పడకు. రేయ్, నీ అవ్వ నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? ఫస్ట్ తనుజ చేద్దాం అనుకుంటున్నా. వావ్ సుమన్ అన్న, యు ప్రూవ్డ్ యువర్ కలర్. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు, తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. సంజన గారు, ఎందుకన్నా నాకు బంపర్ ఆఫర్? అదే చెప్తున్నా, ఫస్ట్ ఎవరు గొడవ పడినా గొడవ పెడదామనే చూస్తున్నారు మీరు. అది నా బలహీనత. ఎవరైనా గొడవ స్టార్ట్ అయిందంటే అసలు ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. ఎస్పీడి ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు, దానికోసం ఏదైనా చేస్తారు. అది ఎందుకు అది వద్దు, మీరు ఆపడానికి ట్రై చేయాలి. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నావు శివాజీ. మీ వల్ల మిగతా అమ్మాయిలకి ఇక్కడ అన్ఫేర్ జరుగుతుంది అని నా పాయింట్. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అన్ని గారికి నాకు ఓపెన్ గా చెప్పాలంటే ఎలా అనిపిస్తుంది అంటే మీ వల్ల అతను గేమ్ కూడా పాడైపోతుంది నాకు అనిపిస్తుంది. నువ్వు మరి నిజాలు డైరెక్ట్ గా చెప్పేకరా, ఇది ఫీల్ అవుద్ది. ఆల్రెడీ స్టార్ మాల్ చాలా మంచి సీరియల్స్ వెళ్తుంది తనుజ్ గారు, ఇక్కడ అది అవసరం లేదు. ఒకటి అరుస్తారు, ఎందుకు అరుస్తారు నాకు తెలియదు కాబట్టి, ఇంకొకటి ఏడుస్తారు. ఇప్పుడు అని నేనున్నాను, మీరు ఒరిజినల్ నాన్న ఇది కూతురా లేదు కదా, ఇక్కడ వచ్చే కదా అయింది. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను.
నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. ఈ సీజన్ ఎలా ఉంటే ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ నానో ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దాం అని లాగా ఉంది. టు బీ ఫ్రాంక్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది కదా, అది వద్దు, ఇంకా వద్దు, ఆపాలి. ఇది బిగ్ బాస్. ఈ ఛాన్స్ ఎంత పెద్దదని నాకు తెలుసు, బికాస్ ఇది నాకు సెకండ్ ఛాన్స్. చూసి నేర్చుకోండి. మేము డే 1 నుంచి క్లోజ్ ఉన్నాం కాబట్టి అదే చెప్తున్నా, మీరు క్లోజ్ గా చాలా ఉన్నారు అని చెప్తున్నా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? నా ఫస్ట్ టార్గెట్ అయితే నువ్వు తెలుసా అంతే. అది చెప్పండి, టార్గెట్ చెప్పాను కదా, ఫస్ట్ చెప్పాను కదా. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. థ్యాంక్ యూ బిగ్ బాస్. తోల తీరిపోయింది. సరే, అదొకటే టీ షర్ట్ వేసుకుంటారు. ఇది వాష్ చేసింది, 3 nights వేసుకుంటారు. ఇది వాష్ చేసింది. వేరే వేసుకోవచ్చు కదా. తనుజ కొద్దిగా క్యారెక్టర్ లో ఉంది, సీరియల్ క్యారెక్టర్ లో ఉంది. ఉందా? చంద్రముఖి అనే ఒక క్యారెక్టర్ తన శరీరంలోకి వచ్చి వెళుతున్నట్లు పాపం మన గంగకి తెలియదు. అన్ని రకాలు ఉంటారు.